ఇక ఆన్‌లైన్ గేమ్‌ల గురించి చెప్పి నాకు నోరు పోతుంది కానీ వినేటోడు లేడు. ఈ పోరగాళ్ళు అద్మానం తయారైపోయారు. ఆన్‌లైన్ గేములు, బెట్టింగ్ యాప్‌లు రకరకాలుగా ఆ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇష్టమైన బౌన్సర్లు వేసుకొని తిరుగుతుర్రట. విపరీత ధోరణి అయిపోయింది ఈ ఇన్‌స్టాల ఇలా ఇన్‌ఫ్లుయెన్సర్లంతా. ఇష్టం వచ్చినట్టుగా బెట్టింగ్ యాప్‌లను ఈ ఈ అడ్డమైన యాప్‌లన్నిటి కూడా ప్రమోట్ చేస్తున్న పరిస్థితి తెలిసి తెలవక వాళ్ళకి రూ. 4 వస్తున్నాయని వాళ్ళకి రూ. 4 వస్తున్నాయి వీడు 4 లక్షలు పోగొట్టుకుంటుండు. మొత్తంగా ఇట్లాంటిది మళ్ళొక ఘటన చాలామంది సూసైడ్ చేసుకుంటారు. కుటుంబాలు రోడ్ల పడుతున్నాయి. కుటుంబాలు బాయిల పడుతున్నాయి. మరి జాగ్రత్తగా ఉంటున్నారు అంటే అసలే ఉండలేరు. ఇక ఆన్లైన్ గేమ్ పేరుతోటి 1.36 1.36 కోట్ల రూపాయల మోసం. ఆన్లైన్ గేమ్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ నమ్మించి మోసగించినట. దాదాపు 1,36,96,290 రూపాయలు పోగొట్టుకున్న బాధితుడు మోసపోయాయని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి మోసం చేసినోడు ఎవడో కాదు, ఎక్సైజ్ కానిస్టేబుల్ అంట. దీంతో నిందితుడిని రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ మహమ్మద్ అబ్దుల్ నయీం డఫాబెట్ అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఓ ప్రభుత్వ ఉద్యోగిని నమ్మించాడు. వీడెట్లా నమ్మిండ మరి. అతడి నుంచి విడతల వారీగా డబ్బులు దండుకొని మోసగించాడు. గిన్ని పైసలు పోతుంటే సోయి లేకపోయా, వానికి ఆడేటోనికి సోయి లేకపోయా, ఆడిపించడానికి సోయి లేకపోయా. అతడి నుంచి విడతల వారీగా డబ్బులు దండుకొని మోసగించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు అబ్దుల్ నయీంను పోలీసులు అరెస్ట్ చేశారు. నేను ఏమంటున్నా అంటే మోసం చేసేటోని కాదు, మోసపోయేటోని కూడా వీని కూడా తీసుకుపోవాలి 2 రోజులు. వీని 10 రోజులు జైలు వస్తే వీని 2 రోజులు ఉంచాలి, చక్కగా అవుతాడు. అరే బెట్టింగ్ యాప్లో ఆడి పైసలు పోగొట్టుకుంటున్నా జైలు ఎత్తారా అని భయం వస్తే జనాలకి ఆర్డర్ బంద్ చేస్తారు. ఏం కాదు 4 రోజులు వాడి ఇంట్లోనన్నా జైలన్నా తినకుండా బతాడు. ఇక సో అనవసరమైన వాడి జోలికి పోతే ఎట్లయితే బతుకనేది కూడా తెలవాలి మనకి. ఇగో దీంట్లో మోసపోయిన తీసుకుపోయి బొక్కలు ఎత్తే అందరు సెట్ అవుతారు. ఆన్లైన్ గేమ్లు ఆడకుర్రవి ఆ ప్రమోట్ చేయకు. ఈజీ మనీ అనేది ప్రపంచం లేదు, అంత ఈజీగా ఏ పైసా రాదు. పిచ్చోళ్ళ ఇది దునియాలో ఇదందరూ కొట్లాడేటోళ్ళు, కింద మీద పడేటోళ్ళు, కష్టాలు పడేటోళ్ళు అంతా పిచ్చోళ్ళ. బెట్టింగ్ యాప్లు ఫోన్ లేనివాడు ఎవడున్నారో భారతదేశంలో ఇవాళ ఒక మనిషికి 2-3 ఫోన్లు ఉన్నాయి. ఒక రకంగా ఫోన్లో అందరూ ఆన్లైన్ గేమ్ ఆడకపోదురా మరి. అన్నీ మన లేబర్ పని చేసేటోడు ఎందుకు చేస్తుండు, ఇంజనీర్ పని చేసేటోడు ఎందుకు చేస్తుండు, మోరల్ షాప్ చేసేటోడు ఎందుకు చేస్తుండు, వీళ్ళందరూ ఈ పనులు బంద్ చేసి ఆడే కూసకపోదురా. అంత ఈజీగా పైసలు వస్తాయి. ఒళ్ళు మైండ్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా తల్లిదండ్రులు సంపాదించిన పైసలు వృధా చేయకూరి.